నమస్తే. నేను దిలీప్ చావలి. మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. జెండాపై కపిరాజు అని అంటారు. అసలు జెండాపై కపిరాజు అని ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కపిరాజు దీని వెనకాల కథ ఏంటి? కపిరాజు అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారిని కపిరాజు అంటాం. జెండాపై కపిరాజు అంటే అర్జునుల వారు యుద్ధం చేసేటప్పుడు మహాభారత యుద్ధంలో ఆంజనేయ స్వామి వారు ఒక వరం ఇస్తారు. ఏమని? కృష్ణుడు సారథి అయి పార్థుడికి అంటే అర్జునుడికి రథం తోలుతానంటే నువ్వు నీ యొక్క రథం పైన జెండా ధ్వజం దానిపైన నేనుంటాను, నేనుండి నీ రథాన్ని రక్షిస్తాను అన్నాడు. సాధారణంగా మనం యుద్ధాలు చేసేటప్పుడు మహారాజు ఇప్పుడున్నటువంటి దేశాలకి జెండా ఎలాగైతే వేసుకుంటామో అప్పట్లో ఆ రాజ్యం యొక్క జెండా వాళ్ళు ఎగరేసుకుంటారు. హస్తినాపురం సింబల్తో వాళ్ళు కౌరవులు వస్తే వీళ్ళు ఇంద్రప్రస్థ నగరం అంటే ఢిల్లీ, ఇప్పుడున్న ఢిల్లీ. అందువలన ఈ యొక్క హస్తినాపురం ఇప్పుడున్నటువంటి ఢిల్లీ, ఇంద్రప్రస్థ నగరం అనేటటువంటిది దాని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా అనమాట. అందువలన అంటే రెండు దగ్గరగానే ఇంద్రప్రస్థ నగరం, ఢిల్లీ, నోయిడా, గురగాం అనుకో. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు విలువ ఎవరికి తెలియదు, అర్జునుడికి కూడా తెలియదు లాస్ట్ వరకు కూడా. ఏమవుద్ది, మొత్తం ఇటు యుద్ధం హోరాహోరీగా జరిగింది. అర్జునుడు కర్ణుడి యొక్క రథం మీద బాణం వేస్తాడు. బాణం వేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది. కర్ణుడి రథం 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది. వెనక్కి వెళ్ళిపోతే శబాస్ అనేవాడు కృష్ణుడు. కర్ణుడు బాణం వేస్తాడు ఈసారి రివర్స్లో అర్జునుడి మీద. అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. వెంటనే ఏమంటాడు తెలుసా? శబాస్ అంటాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. నేను కోస్తే కర్ణుడి రథం 4 అడుగులు వెనక్కి వెళ్తే నన్ను శబాస్ అనలేదు, కర్ణుడు బాణం వేస్తే నా రథం 2 అడుగులే వెనక్కి వెళ్ళింది. నేనేస్తే 4 వెళ్ళింది, కర్ణుడు వేస్తే 2 వెనక్కి వెళ్ళాను నేను. 2 అడుగులోని పట్టుకొని శబాస్ అంటాడేంటి అని పక్షపాతం చూపిస్తున్నావా కృష్ణ అన్నట్టుగా, బాబా ఏంటిది నన్ను మెచ్చుకోవట్లేదు ఆయన మెచ్చుకున్నావు అంటాడు. ఇప్పుడు చెప్పనులేరా బాబు, తర్వాత చెప్తానంటాడు. చెప్పేసి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరూ అయిపోయారు, రథం దిగరా నాయన అంటాడు. ఇలా దిగ్గానే మొత్తం రథం అంతా పేలిపోయింది. అంటే ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ ఉన్నాయో, ఎలా అయితే బ్లాస్ట్ అవుతే కొన్ని సంవత్సరాల వరకు ఆ రేడియేషన్ ఎలా ఉంటాయో, ఆ రథం బ్లాస్ట్ అవుతే మేము ఎగ్జాంపుల్ అక్కడ నుంచి తీసుకుని తయారు చేసామని చెప్పారు. అది నిజమేంటారు? అది కూడా 100%. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఈ యొక్క అర్జునుడు అడుగుతాడు, ఏంటి బావా అని అడిగితే ఆయన ఏమంటాడు, నాయన అర్జున నువ్వు బాణం వేసావు, కర్ణుడు ఒక మామూలు మనిషి, అతని రథం 4 అడుగులు కొట్టావు, కానీ అతను వేసిన రథం మీద నేనున్నాను రా నాయన, నీ మీద బాణం వేసినప్పుడు 14 భువన భాండాలు, సౌర కుటుంబాలు, 3200 సౌర కుటుంబాలు ఇవన్నీ పోషించేవాడిని, భరించేవాడిని నాలో ఉన్నాయి. అలాంటి అంత మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి వాడిని నేను, అంత బరువు. పైన ఎవరున్నారనుకుంటున్నావు? ఆంజనేయ స్వామి ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని కొట్టి అవతల పడేసాడు, 2 అడుగులు వెనక్కి కట్టాడు. మరి కర్ణుడు గొప్పడా నువ్వు గొప్పడు బా అంటాడు. అప్పుడు జ్ఞానోదయం అవుద్ది అర్జునుడికి, సగం అవుద్ది. మిగతాది నువ్వేదో కొట్టేసి వేసేసాను అనుకుంటున్నామో, పాశుపతాస్త్రం, ఏ అస్త్రాలు పడితే ఆ అస్త్రాలు వేసి పడేశారు కదా అందరూ. ఒకళ్ళు ఈ అర్జునుడి దగ్గర ఉంది పాశుపతాస్త్రం, వాళ్ళు ఏమేశారు, నాగాస్త్రాలు వేసాడు, తర్వాత శక్తి ఆయుధాలు వేసాడు, ఇవన్నీ రకరకాల ఆయుధాలు వేసేసారు అందరూ. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, మహావీరులు అందరూ, కర్ణుడు, ఇవన్నీ ఆంజనేయ స్వామి నొక్కి పెట్టాడు రా నాయన, లేకపోయి ఏంటంటే నువ్వు ఎప్పుడో పోదు, ఎప్పుడో పేలిపోను అని చెప్పాడు. తర్వాత శాస్త్రవేత్తలు అనుకుంటాం. ఆ శాస్త్రవేత్తలు ఎవరో కాదు, మన ఋషులే శాస్త్రవేత్తలు.
సెయింట్స్ అంటాం, సెయింటిస్టులు అంటాం. వాళ్ళు అది కాపీ కొట్టినప్పుడు సైంటిస్టులని వీళ్ళని వెస్టర్న్లో అంటాం. పిహెచ్డి చేసిన ప్రతి ఒక్కడు కూడా శాస్త్రవేత్త. అందువల్ల ఐఐటి మెడ్రాస్లో నేను పిహెచ్డి చేశాను ఫిజిక్స్లో. సో ఆ న్యూక్లియర్ వెపన్స్ ఇవంతా మా సబ్జెక్ట్ అదంతా. సో దానికి మనం ఏదో ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఏదో కనిపెట్టి మన రామాయణాన్ని ధృవీకరించినట్టు బిల్డప్ అక్కర్లేదు. రామాయణము మహాభారతము మనకి భూమి మీద జరిగినాయి, 100% జరిగినాయి. అవి కల్పిత గాథలు కాదు. రాముడు కృష్ణుడు ఇద్దరు మన భూమి మీదే పుట్టారు. మన శివుడు కూడా కైలాస పర్వతం మీద ఉన్నాడు. ఆ కైలాసం మనం అందరూ మానస సరోవరం వెళ్ళి కైలాస పర్వతం చూస్తున్నారు, కేదార్నాథ్, బృందావనం ఇవన్నీ వెళ్ళి. సో ఇక్కడ ఏమవుతాయంటే ఒక ఆయుధం మనం బ్లాస్టింగ్ ఏమిటి, ఒక పక్షిని చూసి ఏరోప్లేన్ రైట్ బ్రదర్స్ డిజైన్ చేశారు. కానీ పుష్పక విమానాన్ని అప్పుడే కదా మనకి అతను రామాయణ కాలంలోనే ముందు ఉన్నాయి టెక్నాలజీ. విశ్వకర్మ అప్పటికే సృష్టించాడు కదా. ఆల్రెడీ ఆ విశ్వకర్మ సృష్టించినవి రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, ఫోటోలు తీసుకునే కెమెరా. కొంతమంది దొబ్బుకు వెళ్ళిపోతూ ఉంటారు అవి. ఆ ఫోటోలు తీసినప్పుడు మనకి ఈ ఫోటో వచ్చింది. ఫిలిమ్స్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ తో తీసేవారు సినిమా వేసినప్పుడు. ఇప్పుడు చిప్పులు వచ్చేసినాయి చిన్నగా కెమెరాలో ఫోటోలు తీసేటప్పుడు. సో ఆ విధంగా టెక్నాలజీ మారుతూ ఉంటుంది, పాతకాలందే రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంతకుముందు గుడ్లు కట్టుకునేవారు, బాగా చెప్తాను, ఫుల్గా అసలు గుడ్లు ఉండేవి కాదు. తర్వాత మళ్ళీ వస్త్రాలు కప్పుకొని ఫుల్గా పట్టు చీరలు పట్టు పంచులు కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మనం బాగా వేసుకునే టార్న్ జీన్స్ చింపేసుకొని మనమే మళ్ళీ వస్తున్నాం. షార్ట్స్ చిన్న చిన్నవి వేసుకుంటున్నారు తొడలు కనబడేలాగా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి. ఇప్పుడు పిప్పిలిగా అయిపోయాయి. ఇప్పుడు అలాగా ఏమవుతుంది, రిపీట్ మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని ఎలాగైతే ఆదిమానవుడు వచ్చాడో ఆ విధంగా అలా అలా సైకిల్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ సైక్లింగ్ ప్రాసెస్లో ఈ బ్లాస్టింగ్లు, నువ్వు అన్నట్టు న్యూక్లియర్ వెపన్స్, ఇవన్నీ ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో అది పేల్పోవడం చూసే వాళ్ళందరూ కూడా కొత్తగా కనిపెట్టడం అనేటటువంటి జరిగింది. వెనకాల ఉన్న అర్థం. కానీ ఒక విషయం చెప్పాలండి, జెండాపై కపిరాజు ఎవరైతే హనుమంతులు వారి జెండా ఇంటి మీద, యుద్ధం మీద, కార్యాలయాలలో, కార్య పని మీద వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారో, విజయం తథ్యం సత్యం వాస్తవం అని రామాయణ కాలం నుంచి ఈ కాలం వరకు మనం అంతా చూస్తూ వస్తూనే ఉన్నాం. సో హనుమ ఉంటే అన్నీ ఉన్నట్టే, హనుమ ఉంటే అన్నీ అయినట్టే, హనుమ ఉంటే మనకి అన్నీ కలిసి వచ్చినట్టుగా మనం అయితే భావించవచ్చు. సో అందుకే నిత్యం ఆయన అంత శక్తి ఉన్న జై శ్రీరామ్ అని మరొకసారి హనుమ తన వైభవాన్ని చాటుకుంటూ ఇప్పటికీ రాముల వారి కథ ఎక్కడ చెప్పినా ఇప్పుడు చూడండి చెప్తుంటే కోతి కూడా ఇటువైపే వెళ్తుంది మనకి. ఉదాహరణ మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అంటే స్టిల్ చిరంజీవుడు అని ఎందుకన్నారా, దీని ద్వారా మనకైతే కనపడాలి. అందరికి కూడా ఆయన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ అభిప్రాయం వాట్సాప్ కామెంట్స్ రూపంలో తెలపండి. వాట్సాప్లో ఈ లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.